గైస్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కామనర్స్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నారంట. వచ్చారు ఆల్రెడీ. నిన్న మనకి ఏదో ప్రోమో కూడా వస్తుంది, 100% మనం చూస్తాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ 4 మెంబర్స్ వచ్చారు. షాకిబ్ వచ్చిండు, నాగప్రశాంత్ వచ్చిండు, దివ్య వచ్చింది, అనుష వచ్చింది. ఈ 4 మెంబర్స్ వైల్డ్ కార్డ్ వచ్చారు. వైల్డ్ కార్డ్ వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 4 మెంబర్స్ వస్తారు, వాళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళందరూ బయట కూర్చుంటారు, వీళ్ళందరూ వస్తారు, అనుకుంటే ఊరుకొస్తారు. అది మనకు తెలిసిందే, చూసినదే. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 4 వస్తారు, దివ్య, నిఖిత. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 2 ఉంటారంట. అది ఓట్ అప్పీల్ చేసుకుంటారట. ఓట్ అప్పీల్ వాళ్ళతోనే ఎవరితోనే ఉన్న ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా, ఆ సెలబ్రిటీస్తోనే ఓట్ అప్పీల్. ఇప్పుడు వాళ్ళే కామనర్స్ వాళ్ళే ఎందుకు ఓట్ వేయలేదు. కొంతమంది వీళ్ళు రావడం వల్ల మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అంటే అభ్యంతరం ఉందని కూడా చెప్పారంట. చాలామంది అభ్యంతరాలు ఎందుకు అని కూడా చెప్పారంట. కొన్ని ఆర్గ్యుమెంట్లు కూడా జరిగినాయంట. 4 మెంబర్స్ వస్తే ఇద్దరే ఉంటారంట. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటారంట, అంతకుమించి ఎవరు ఉంటారంట. ఎట్లా అంటే చాలా ఆర్గ్యుమెంట్ జరిగినట్టు, చాలా గొడవలు కూడా జరిగినట్టు ఈరోజు చూడాలి. నాకైతే అమ్మో ఎప్పుడు చూడాలి అని అనిపించింది. రియల్ 5 మెంబర్స్ వస్తారు. ఇంకా వాళ్ళకి గేమ్స్ పెడతారట. గేమ్స్ పెడుతుంటే దివ్య, నిఖిత మైండ్ గేమర్ తెలిసిందే. దివ్య, నిఖిత మైండ్ గేమర్. మైండ్ గేమ్తో చాలా బాగా ఆడుతుంది అమ్మాయి. దివ్య, నిఖిత మైండ్ గేమర్. నాగప్రశాంత్కి బాగా గేమ్స్ అయితే చాలా బాగా ఆడతాడు. కామెడీ ఫన్ వేవి ఉంటుంది, అది తెలిసిందే. తర్వాత ఇంకెవరు, షాకిబ్ ఒక వెరైటీ మెంటాలిటీ. ఆయనకు బట్టల షాప్ ఉన్నట్టుంది. షాకిబ్ కొంచెం బాగుంటాడు, కానీ ఆయన ఓకే, నాకు చాలా మంచిగా అనిపిస్తాడు. షాకిబ్ అయితే సూపర్ అనిపిస్తాడు ఆయన. తర్వాత అనుష అయితే గేమ్స్ ఏం ఆడలేదు. ఓకే, ఆమె ఫాలోయింగ్, ఆమె ఓటింగ్ వల్ల ఆమె వచ్చిందేమో అని అంటారు. మళ్ళీ చూద్దాం. అయినాక కామనర్ వాళ్ళు వచ్చినాక వీళ్ళు ఇప్పుడు వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారంటే కామనర్స్కి బాగా నెగిటివ్ ఉంది బయట. బాగా ఘోరమైన నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ ఉండడం వల్ల వీళ్ళని ఏం చేస్తారు, నెగిటివ్ ఉండడం వల్ల వీళ్ళు ఒక టాప్ 5లో ఒక్కరన్నా కామనర్ ఉండాలి కదా, దానికోసం వాళ్ళని పిలిచిండ్రు చాలామంది అంటుండ్రు. కామనర్స్ ఉంటే బాగుంటుంది అని అన్నారు. 100%. ఇంతమంది వచ్చి కామనర్స్ అందరిని ఇంట్లోకి బయట దొప్పి బోర్డు సెలబ్రిటీస్ ఉంటే కూడా అది అస్సలు కరెక్ట్ కాదని నాకు కూడా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఓట్ అప్పీల్ పెట్టిరంట, తర్వాత వీళ్ళకి గేమ్స్ పెట్టిరంట. ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళని ఏం చేసిందంట, వీళ్ళందరూ ఓట్ అప్పీల్ గేమ్స్ అవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఓట్ అప్పీల్స్ ఎవరికి వేయాలంటే కొంచెం గొడవలు జరిగినట్ట. లాస్ట్కు దివ్య, నిఖిత ఉంది. 99% దివ్య, నిఖిత ఉంది. అనుష ఎలిమినేట్ అయిందని చాలామంది అంటున్నారు. అనుష పోయింది, దివ్య, నిఖిత ఉంది. తర్వాత నాగప్రశాంత్, షాకిబ్ ఇద్దరు 50-50 ఉన్నారు. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మనకు తెలుస్తుంది ఎవరు ఉన్నారు, ఎవరు పోయినరు అని. మళ్ళీ వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు, బయట ఉన్న విషయాలు చెప్పకుండా ఎలా బిహేవ్ చేశారు కూడా మనం చూడాలి. నాకైతే స్టిల్ వెయిట్ చేస్తున్నా ఎలా బిహేవ్ చేస్తారు, వీళ్ళు ఎలా ఉంటారు అనేది నేనైతే స్టిల్ వెయిట్ చేస్తున్నా. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. కామనర్స్ ఇట్లా రావడం కరెక్టే కాదో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఓకే, రావడం కరెక్టే, ఉన్నారు కరెక్టే. ఇంకా మంచిగా గేమ్స్ ఆడాలి. వీళ్ళు కూడా గేమ్స్ ఆడి ఓకే. ఇంకా వీళ్ళకి గొడవలు అవుతుంటాయి, 100% చూద్దాం. గొడవలు అయితే అవుతుంటాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా వీళ్ళకి గొడవలు అయ్యి చాలా ఘోరంగా గొడవలు అవుతాయి. వీళ్ళు మాట్లాడుకోరు. వీళ్ళు ఒక టీం అయిపోతారు, వాళ్ళు ఒక టీం అయిపోతారు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. సెలబ్రిటీస్లో ఒకరు బాగా కన్ఫర్మ్ అయిందంట, 100% ప్రియాంక జాయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అతను కూడా వస్తుందంట. నిజంగా అతను వస్తే ఎలా ఉంటుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.